ఫస్ట్ టైం ఈరోజు చాలా మంచి వాతావరణంలో సాంఘిక వాతావరణమే కాకుండా భౌతిక వాతావరణం కూడా చాలా అనుకూలించి అనంతపురంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉదయాన్ని కల్పించడం జరిగింది. మన ఈ ఫంక్షన్ కోసం అని చెప్పారు. పేదల పక్షపాతి, నిరంతర శ్రామికులు మరి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మనల్ని సంతోషింపజేయాలని కోరినప్పుడు సారు వెంటనే అంగీకరించి టయానికి రావడం అనేది చాలా ప్రశంసనీయ అంశం సార్. మిమ్మల్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానం చేస్తున్నాం సార్. మరి ఈ సందర్భంగా మరి శ్రీ కేఆర్ వేణుగోపాల్ గారి అభీష్టం మేరకు మీకు ఒక బొకే ఒక మొమెంటో ప్రజెంట్ చేయాలని చెప్పి భావించారు. మేడం ఓకే సార్, థ్యాంక్ యూ సార్. I don't know whether you can do something about it. Just I'll see what I can do. ఒక మూమెంట్ సార్. Hello, good morning. Personal gratitude from all members of our family. Heartfelt gratitude and hearty gratitude. Thank you, sir. For raising this occasion, identifying yourself with this project, blessing it, and inaugurating. And may whatever you do here and all time in your career be most successful. That's my prayer for you. Thank you, sir. Thank you for the warm greetings. Thank you for inviting me. I am very happy and delighted to see you and hear you today. One small request, sir. We, as the district collector, we have introduced one concept of not accepting any bouquets. The wishes should be only through plants as well as books. So maybe since you are not aware of that, I am taking the bouquet for now. Maybe in future, whenever we meet or whenever other occasion is there, I request you also and Action Fraternal also to wish with the books and plants, sir. Thank you, sir. Thank you, sir. We will do that. అంటున్నారు కేఆర్ వేణుగోపాల్ గారిని ఈ ఫంక్షన్లో పాల్గొనాల్సిందిగా, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇతర అతిథులు శ్రీ గోపాల్ గారు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ మేనేజర్, నాకు తర్వాత మిత్రులు, మరి ఆయన్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రాలేక పోయినారు. మరి తర్వాత డోరియన్ రెడ్డి గారు, చైల్డ్ లైన్ డైరెక్టర్ ఆర్డిటి, ఈ కార్యక్రమానికి మంచిగా ఆహ్వానించడం జరిగింది, రావడం జరిగింది. మరి ఆమెను కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా భానుజ గారు రెడ్స్ సంస్థ నుంచి, మరి ఒక అనంతపురం జిల్లాలో దీనుల పక్షపాతిగా రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా, సెక్సువల్ వర్కర్లకు అండగా, మరి ఈ విధంగా ఎవరైతే సమాజం సాధారణంగా పట్టించుకోదో అటువంటి వారికి తోడుగా ఉంటున్నటువంటి సందర్భంగా మేము ఆమెను ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మరి ఆమెకు కూడా మరొకసారి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు ప్రజెంట్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా హకీం రిజ్వానా, షీ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. మీ ఒకే మీరే తీసుకోండి. మరి అదేవిధంగా సుజాత ఉమ్మర్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలా వేరు గ్రామాల నుంచి రావడం జరిగింది. ఒక 10 మంది ఆహ్వానం పలుకుతున్నాను.
మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఇప్పుడే సార్ చెప్పినాను, నేను కూడా సార్ హైలైట్ చేసినాను కాబట్టి ఈరోజు మరి శ్రీ యుగంధర్ గారు పరమపదించి ఒక సంవత్సరం అయింది, సంవత్సరీకం ఈరోజు యాక్చువల్గా. ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. మరి యుగంధర్ గారు, ప్రభావతి గారు ఆయన సతీమణి, తర్వాత కేఆర్ వేణుగోపాల్ సారు, తర్వాత లక్ష్మీ వేణుగోపాల్ గారు. మా కుటుంబము, ఆర్డిటి సంస్థ, మా సంస్థ ఇవన్నీ కూడా కనీసం 30 సంవత్సరాలుగా చాలా సన్నిహితంగా ఉండడం జరిగింది. మాకు ఒక పక్క ప్రొఫెషనల్ గాను, ఇంకో పక్క పర్సనల్ గాను, రెండు విధాలా కూడా ఒకదానికొకటి తోడ్పడే విధంగా మేము ఒక 30 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. చాలా కార్యక్రమాలు మేము అనంతపురంలో ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకు మా అనుభవాలను వాళ్ళు షేర్ చేయడం జరిగింది. మరి వాళ్ళు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇద్దరు కూడా చాలామంది ప్రైమ్ మినిస్టర్స్కు సెక్రటరీస్గా పనిచేసినారు. వివిధ స్థాయిల్లో వాళ్ళు చాలా దేశంలోనే అత్యున్నత ఐఏఎస్ ఆఫీసర్స్గా పేరు పొందినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ విధంగా మాకు ప్రొఫెషనల్గా మేము చేస్తున్నటువంటి పని మాకు ఒక మంచి అవకాశం కల్పించింది వాళ్ళతో ఇంటరాక్ట్ కావడానికి. అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా చాలా అంశాలు స్ఫూర్తి పొందడానికి మాకు చాలా అవకాశం కల్పించింది. మరి వారి ఔత్సాహికులకు విభిన్న ఆదాయ మార్గాలు కల్పించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే ఆ కార్యక్రమానికి శ్రీమతి అనుపమా వి నాదెల్ల గారు చాలా దయాత్ర హృదయంతో మనకు 2 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పని ఇవ్వడం జరిగింది. మరి ఆమెకు మన అందరి తరఫున కూడా, మన అనంతపురం జిల్లాలోని స్త్రీలందరి తరఫున, మా సంస్థ తరఫున కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామన్నమాట. తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొంత మూలాల్లోకి పోవాలంటే ఇట్లాంటి ప్రాజెక్టు మొట్టమొదట సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్లో, సౌత్ ఏషియన్ కమిషన్లో సభ్యులుగా ఉంటూ ఈ ఒక సాధారణంగా ఉండే కాకుండా ప్రభుత్వంలో అంతవరకు ఉన్నటువంటి అభివృద్ధి విధానాలకు భిన్నంగా ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంది. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి విషయం మనం చెప్పాలంటే ఏమంటే అది ఒక పాత్ బ్రేకింగ్ అప్రోచ్ కావాలి. అంతవరకు కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ ఎట్లా చూసేది అంటే టాప్ డౌన్ మోడల్ చూసేది. బ్యూరోక్రాట్స్, టెక్నోక్రాట్స్ వాళ్ళేమో కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ప్రైజం కానివ్వండి, అటువంటి ఇండివిజువల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ వీళ్ళకి ఇది ఆయనకి ఇది అన్నట్టుగా ఉండేటువంటి ప్రోగ్రామ్ చేసినటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్లో వాళ్ళు ఒక ఎంపవర్మెంట్ అప్రోచ్ అనేది తీసుకోవడం అనిపించింది. భాష ఏదైతే కూడా వాళ్ళు దాంట్లో ఏది చెప్తే కూడా నాకు దాంట్లో కనిపించినటువంటి అంశం ఏమన్నా అంటే ఇది బాటమ్ అప్ ఉండాలా, ప్రజలు పాత్రదారులుగా ఉండేటువంటి అభివృద్ధి కావాలా, ప్రజలు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ కోసం వాళ్ళ చేత అభివృద్ధి నిర్వచించబడాలా అనేటువంటి ఒక తపన ఆ రిపోర్ట్లో 1992లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో కనపడింది. మరి అటువంటిది అప్పటికి నిజంగా ఒక విప్లవాత్మకమైనటువంటి పార్టిసిపేటరీ అప్రోచ్ అని అంటున్నారు. కానీ అయితే ప్రభుత్వంలో ఒక ఎంపవర్మెంట్ అనేది ఆలోచన చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఆ ఎంపవర్మెంట్లో చాలా స్పష్టంగా కనపడేటువంటి అంశాలు ఏమిటంటే వాళ్ళ సమీకరణ జరగాల, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాల, ఆ అభివృద్ధికి వాళ్ళే కారకులు కావాలా అనేటువంటి ఒక స్పిరిట్ ఆ రిపోర్ట్లో కనపడింది అన్నమాట. ఆ తర్వాతనే చాలా కార్యక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వంలో కూడా. ఆ తర్వాత మరి సార్ కమిషన్ వదిలిపెట్టడం జరిగింది.
మరి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ రిపోర్ట్ ఆధారం చేసుకొని కొంతవరకు చేసినటువంటి కార్యక్రమే వెలుగు కానివ్వండి, ఇందిరాక్రాంతి పథకం కానివ్వండి, ఇప్పుడైతే మనకి డిఆర్డీఏ ఏదైతే ఉందో అప్పుడు పుట్టినటువంటి దాని మూలంగా పుట్టినటువంటి ఇదన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా దీని మూలాలు అక్కడికి నేను తీసుకొని చూసుకున్నాను అని చెప్తున్నట్టు అది ఒక పాత్ బ్రేకింగ్ గా మనకు కనపడింది. మరి ఈ పీపుల్ యాజ్ మెయిన్ యాక్టర్స్ అనేటువంటి థీమ్ను మేము తీసుకొని పోవడానికి 1978 నుంచి కూడా మా పద్ధతిలో మాకు అర్థమైనంత వరకు ఆర్టీటీలో మేము చేస్తూ వచ్చినాము. వ్యక్తులుగా కాదు, కమ్యూనిటీలుగా ఎవరైతే బీద వర్గాలు ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరికైతే వాయిస్ లేదో, ఎవరి గళమైతే ఎవరు వినరో అటువంటి వర్గాలతో మనం ప్రత్యక్షంగా పని చేయాలా, వాళ్ళల్లో చైతన్యం తీసుకుని రావాలా, వాళ్ళల్లో తీసుకొచ్చేటువంటి చైతన్యమే అభివృద్ధి అవుతుంది. ఆ చైతన్యం ద్వారా వాళ్ళు సాధించేదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉంటుంది, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి అవుతుంది అనేటువంటి దాన్ని మేము ఒక పద్ధతి విధానం చేసుకుని ఆ నీటిలో మేము 1978 నుంచి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అని ఒక సెక్టర్నే ఏర్పాటు చేసి మేము పని చేస్తున్నాం. ఆ సెక్టర్కి నేను డైరెక్ట్గా అప్పుడే 1978 నుంచి కూడా ఉండడం అనేది జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ సోషల్ మొబిలైజేషన్ తర్వాత ఈ ప్రజలు ముఖ్య పాత్రదారులుగా ఉండే విధంగానే కార్యక్రమాలు రూపొందించినటువంటి సందర్భంలో ఈ ప్రాజెక్ట్ అనేది మనకు రావడం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క కాంటెక్స్ట్ కొంచెం చెప్పాలంటే, మేము ఇక్కడ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో మాకున్నటువంటి ప్రాజెక్ట్ ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏమిటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ డైవర్సిఫైడ్ లైవ్లీహుడ్స్ అని అంటాం మేము. అంటే ఒక సేంద్రియ వ్యవసాయము, తర్వాత విభిన్న జీవనోపాధుల కల్పన దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. ఈ సస్టైనబుల్ అగ్రికల్చరు, విభిన్న జీవనోపాధులు అనేటువంటి దాంట్లో భాగంగా మేము ఇంతవరకు ఏం చేసినామంటే ఒక 16,000-17,000 కుటుంబాలను 800 సస్యమిత్ర గ్రూపులుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 800 సస్యమిత్ర గ్రూపులు ఎవరు అంటే మెట్ట రైతులు, కూలీలు. అనంతపురం జిల్లాలో అందరూ కూడా ప్రస్ఫుటంగా గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మెట్ట రైతులే కూలీలే మెట్ట రైతులు. ఇరిగేషన్ ఉంది అంటే అది ఇంకొక స్థాయికి చెందుతుంది. వాళ్ళకి సమస్యలు లేవని కాదు, కానీ అది ఇంకొక రకమైన సమస్య వాళ్ళు. అయితే ఎవరికైతే బోర్వెల్ లేదు, ఇరిగేషన్ లేదు, మెట్ట రైతులుగా ఉన్నారో వాళ్ళు కూలీలుగా ఉంటారు, కూలీలు కూడా మెట్ట రైతులుగా ఉంటారు. ఏదో ఒక రకంగా వాళ్ళు 2 రకాలు కూడా చేసుకొని జీవిస్తుంటారు. అటువంటి అంత చేస్తే కూడా మెట్ట వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ కరువు కారణంగా వాళ్ళు కూలీ పని చేసి మెట్ట వ్యవసాయంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ స్త్రీలతో నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ వచ్చినటువంటి ఔత్సాహికులతో మాట్లాడితే చాలా బాగుందని, మంచి బ్రహ్మాండమైన ఊపు వచ్చింది సార్ ఈ సంవత్సరం, చాలా బాగా పంటలు పండుతాయి అనుకున్నాము. అయితే మాకు ఈసారి కొంచెం వానలు ఎక్కువైపోయి పంట దెబ్బతింటుంది సార్, తినేటువంటి పరిస్థితి ఉంది, కింద కాయలు కలపలేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఈ విధంగా సంవత్సరం ఏదో ఒక రకంగా మరి మెట్ట వ్యవసాయం అనేది దెబ్బతింటుంది. మరి మెట్ట వ్యవసాయం ఆ విధంగా దెబ్బతినడం అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ చరిత్ర కాదు, 100 సంవత్సరాల చరిత్ర. ఈ మెట్ట రైతులు, కూలీలుగా ఉండేటువంటి కుటుంబాలు రూరల్ పాపులేషన్లో, గ్రామాల్లో ఉన్నటువంటి జనాభాలో 170 కుటుంబాలు ఉన్నారు. 30 కుటుంబాలు మాత్రమే ఎంతో ఇరిగేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 170% చాలా సింహభాగమైనటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా ఈ కరువుకు గురి అవుతూ ఉన్నటువంటి సందర్భంగా ఉంది. అటువంటి సందర్భంలో మేము ఏ విధంగా డ్రౌట్ మిటిగేషన్ చేయాలా, కరువు నుంచి పంటలను ఎట్లా కాపాడాలా అనే దానిపైన ఒక ముఖ్యమైనటువంటి భూమిక ఏర్పాటు చేసుకుని మేము పనిచేస్తున్నాం. అందుకు కావాల్సినటువంటి రక్షక తడులు కానివ్వండి, కరువు తట్టుకునేటువంటి పంటలు ఏవేని గుర్తించడం కానివ్వండి, ఆ పంటలను ఒక పంటల విధానంగా ఒక క్రాపింగ్ ప్యాటర్న్గా తీర్చిదిద్దడం కానివ్వండి, మిక్స్ చేసి పంటలు లాంగ్ టర్మ్ క్రాప్స్, షార్ట్ టర్మ్ క్రాప్స్ కూడా మిక్స్ చేసి పెట్టడం, వివిధ రకాలైనటువంటి మన అనంతపురం కరువు పరిస్థితులకు తట్టుకునేటువంటి పంటల విధానాలు మేము రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఉరుపు వస్తే చాలా కాలం వారు రాకుండా పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తే ఏ విధంగా వాటికి రక్షక తడి ఇవ్వాలా, ఎంత తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో ఎట్లా తడి ఇవ్వాలా అని మేము 5-6 ఏళ్ళు చాలా ఉధృతంగా మేము రీసెర్చ్ చేసి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని డ్రౌట్ మిటిగేషన్ అని చెప్పి అంటున్నాము. ఇంతో అయినా పంటను కాపాడుకునే దానికి అటువంటి పద్ధతులు మేము చేస్తున్నాము. దాన్ని డ్రౌట్ మిటిగేషన్ ఇంపార్టెంట్ కార్యక్రమంగా ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఈ
గ్రీన్ రెవల్యూషన్ మోడల్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఇన్ని రోజులు ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి ఒక వ్యవసాయ విధానంలో ఏముందంటే ఎక్కువ ఇన్పుట్స్ కావాల్సి వస్తాయి, ముఖ్యంగా రసాయనాలు ఎక్కువ వాడడం అనేది జరుగుతుంది. అది అధిక ఖర్చుతో కూడుకున్న పని ఒకటైతే అధిక రసాయనాలు కూడా వాడేటువంటి విధానము, ఆ అధిక రసాయనాల వల్ల ఒక పక్క ప్రజారోగ్యం వాళ్ళు పండించేటువంటి పంటలు తిని ఒక పక్క పాడవుతుంటే ఇంకో పక్క మనం తాగేటువంటి నీరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాయిల్స్ ఇవన్నీ కూడా చాలా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తుకు ఈ రకమైనటువంటి వ్యవసాయ విధానం మన జిల్లా వాతావరణానికి మనకు సరిపోదు. హై వాల్యూ క్రాప్స్ మనకు పోయేది ఒక హార్టికల్చర్లోనే జరుగుతుంది, మెట్ట వ్యవసాయంలో జరుగుతుందని దాని నుంచి తప్పించి న్యాచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయ విధానం ఎట్లా చేయాలా, మరి లోకల్గా ఉన్నటువంటి ఇన్పుట్స్ ఉపయోగించుకొని పచ్చి ఆకు లాంటివి ఉపయోగించుకొని జీవామృతం లాంటివి ఉపయోగించుకొని వ్యవసాయ రసాయనాల పైన ఖర్చు తగ్గించి ఇటువంటి వ్యవసాయం చేస్తే కొంత ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా కరువు కూడా తట్టుకుంటాయి, బలంగా ఎదిగి అది ఒక ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ మేము పెట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మరి మేము చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో కొన్ని యూత్ సెంటర్ అనేది ఒకటి పెట్టి గ్రామంలో ఉన్నటువంటి యువతకు అరకొర చదువుకుని 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి యువతకు డ్రైవింగ్ స్కూల్స్ పెట్టడం జరిగింది. డ్రైవింగ్ స్కూల్స్ పెట్టి వాళ్ళు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చి వాళ్ళను ఏదో ఒక ఉద్యోగం చేసుకునే విధంగా ఎక్కడో చోట దగ్గరగా ఉద్యోగం చేసుకునే విధంగా వాళ్ళ మండలంలోనో వాళ్ళ జిల్లాలోనే దగ్గరగా కుటుంబానికి దగ్గరగా ఉండే విధంగా చేస్తున్నాం. అదేవిధంగా మోటార్ సైకిల్ రిపేర్స్ కానివ్వండి, సెల్ ఫోన్ రిపేర్స్ కానివ్వండి, తర్వాత గార్మెంట్ మేకింగ్ కానివ్వండి, ఇటువంటి మా ఉద్దేశం ఏంటంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి యువత బెంగళూరుకో కేరళకో వలసలు పోకుండా ఇక్కడిక్కడే ఏవో చేసుకోగలిగింది. తక్కువ ఆదాయం వస్తే కూడా పర్వాలేదు, ఇక్కడే ఆదాయం వచ్చేటువంటి పనులు చేస్తే చాలా బాగుంటుంది. మనం బెంగళూరును కూడా అభివృద్ధి కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. స్లమ్స్ తగ్గిస్తాము, ఇబ్బందులు తగ్గిస్తాము, ఇక్కడ కూడా వాళ్ళు కొంచెం సంతోషంగా బ్రతికేదానికి అవకాశం ఉంటుందని ఆ విధంగా కూడా మేము చేయడం జరుగుతుంది. అయితే ఈ చేసేటువంటి ఈ ప్రక్రియ ఈ కార్యక్రమాలన్నీ కూడా విమెన్ లెడ్, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విమెన్తో కూడా మనం మాట్లాడితే అర్థమవుతుంది. వాళ్ళ గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో కూడా విమెన్ 70% ఉన్నారు, స్త్రీలు 30% ఉన్నారు, పురుషులు 30% మాత్రమే ఉన్నారు. కన్వీనర్లు తప్పనిసరిగా విమెన్ అయి ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరగాల అనేటువంటిది ఉద్యోగం, వాళ్ళు ఈ అభివృద్ధిని నడిపించాలా అనేది ఒక ఉద్దేశం. ఏది అభివృద్ధి అనేది కూడా అది వాళ్ళే నిర్ణయించాలనేది కూడా ఒక ఉద్దేశంగా మేము పనిచేస్తున్నాం. ఇదంతా కూడా చాలా సామాజిక మార్పుకు సంబంధించినటువంటి అంశాలు, సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చేటువంటి అంశాలు కాదివి. అయితే గ్రాడ్యువల్గా రావాల్సి ఉంటుంది. ఫాదర్ ఫెర్రర్ ఎప్పుడు చెప్పేవారు, ఈ సామాజిక వ్యవస్థ, కరుడు కట్టినటువంటి కుల వ్యవస్థ, ఈ కరుడు కట్టినటువంటి అప్రెషన్ను మనం దాటుకోవాలంటే దీనికి ఒక స్లో పాయిజన్ అప్రోచ్ తీసుకోవాలని చెప్పేవారు. స్లో పాయిజన్ అప్రోచ్ అంటే అనంతపురం జిల్లా వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి తెలుస్తుందో లేదో నాకు తెలియదు. కానీ స్లో పాయిజన్ పెడితే ఏమవుతుందంటే నీకు జబ్బు వస్తుంది, ఏం జబ్బు వచ్చిందో తెలియదు, క్షీణించిపోతావు, అంతే, చనిపోతావు, నిదానంగా చనిపోతావు. ఆ విధంగా ఈ దురవస్థలను చంపాలా, మనం ఒక్క రోజుకు చంపుతాము అని చెప్పి ఎప్పుడైనా దుడుకుగా పోతే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. అది చాలా ఒక తూకంగా బ్యాలెన్స్గా చెప్పినటువంటి అంశం అనమాట. చాలా స్వచ్ఛంద సంస్థలు ఆ విధంగా ప్రయత్నం చేసి ఎంపవర్మెంట్ అని చెప్పినని దళితులను ట్రైబల్స్ను ఆర్గనైజ్ చేసి వాళ్ళని పురికొల్పి పైకి లేపి వాళ్ళు ప్రశ్నించే సమయం మొదలుపెట్టినప్పుడు ఎన్జిఓలు వెళ్ళిపోతే ప్రశ్నించేది మొదలుపెట్టినటువంటి వాళ్ళు రెండింతలు మళ్ళీ ఆపరేషన్ గురి కావడం జరిగింది. ఎందుకంటే 24 గంటలు స్వచ్ఛంద సంస్థలు రక్షించలేవు, రక్షించేటువంటి శక్తి సామర్థ్యాలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉండవు. అది కాదు, మనము నిదానంగా దీన్ని అంచెలంచెలుగా చంపాలా. ఆ విధంగా చంపాలంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే విద్య కావాలా, స్త్రీలకు అభివృద్ధిలో సముచితమైనటువంటి స్థానం ఉండాలి. ఈ రెండు కాలం చూసుకుంటే అది అంతకదే ప్రొపైల్ చేస్తుంది అభివృద్ధిని అనేటువంటిది మా ఆర్డిటి సంస్థలో ఫాదర్ ఫెర్రర్ గారు నమ్మినటువంటి సిద్ధాంతం. ఆ ప్రకారంగా మేము పని చేయడం అనేది జరిగిందనమాట. మరి అదేవిధంగానే మేము ఈ ప్రాజెక్టు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తే ఇంత ముందు చెప్పినట్టు 16,000 కుటుంబాలు, 800 గ్రూపులు, సేంద్రియ వ్యవసాయం, కరువు నివారణ కార్యక్రమాలు, యూత్ కార్యక్రమాలు, వాటికి తోడుగా ఇప్పుడు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ అంటే ప్రత్యామ్నాయ లైవ్లీహుడ్స్ అనే కార్యక్రమం రావడం అనేది జరిగింది. ఇది మాకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది మిగతా అన్ని రంగాలను కూడా
చాలా పాజిటివ్గా ప్రభావితం చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఒక రకమైనటువంటి గ్రోత్ ఎనర్జీగా, గ్రోత్ ఇంజన్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పక్క ఇట్లాంటి ఔత్సాహికులు వేరే రకమైనటువంటి ఆదాయాలు సంపాదించడమే కాదు, మరి వాళ్ళ గ్రూప్ కూడా బలపడడం అనేది జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ వాయిస్ అనేది పెరుగుతుంది, వాళ్ళలో నాయకత్వం అనేది రావడం అనేది జరుగుతుంది. మరి ఆ విధంగా వ్యక్తులు, తర్వాత వాళ్ళ గ్రూపులు, వాళ్ళ ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కలిసి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సినర్జీ అంటాం మనం. మనకి 5,000 వేలుగా ఉంటే దానికి అంత బలం ఉండదు. ఈ 5,000 ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే మనకు అరిచేయి ఫార్మ్ అవుతుంది, చెయ్యి ఫార్మ్ అవుతుంది, అప్పుడు దానికి చాలా బలం వస్తుంది. అటువంటి బలం రావడానికి ఈ కార్యక్రమం అనేది చాలా తోడు చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మనకు ఈ కార్యక్రమం రావడం అనేది నిజంగానే మాకు ఎంతో బలోపేతం చేసేటువంటి చర్యగా మేము మరి ఒకసారి అనుపమ గారి కుటుంబాలకు, తర్వాత ఈ కార్యక్రమం రావడానికి మాకు వారధిగా పనిచేస్తూ ఐడియాలు మాత్రమే కాదు, మరి ఆ పక్క అనుపమ గారితోనూ మాతోనూ ఇద్దరితోనూ కూడా నిరంతర చర్చలు జరిపి తనకున్నటువంటి ఐడియాస్ కూడా ఇందులో బాగా చూపించి ఈ కార్యక్రమాన్ని సాకారం చేసినటువంటి మన వేణుగోపాల్ సార్ గారికి మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మనం మొదలు పెడుతున్నాం. 1.5 సంవత్సరం ఉంటుంది. ఈ 1.5 సంవత్సరంలో ఈ 2 కోట్లు ఇప్పటికే 7 కోట్ల డబ్బులు సస్యమిత్ర గ్రూపుల్లో ఉన్నాయి. ఆ 7 కోట్లకు ఈ 2 కోట్లు తోడవుతుంది. మళ్ళీ మరి వాళ్ళు చేసేటువంటి రీపేమెంట్, ఇంట్రెస్ట్ అవన్నీ కలుపుకుంటే 1.5 సంవత్సరంలో దగ్గర 10 కోట్లు అవుతుంది. ఆ 10 కోట్లు నిరంతరము కూడా వాళ్ళు నిర్దేశించుకునేటువంటి అభివృద్ధికి అది తోడు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇది ఒక మంచి ఎనర్జైజర్గా, ఒక మంచి శక్తిని నింపేటువంటి కార్యక్రమంగా మాకు రావడం అనేది జరిగింది. అందుకోసమని చెప్పండి మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నమాట. సో ఇది ముఖ్యంగా నేను ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక నేపథ్యాన్ని మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు మనం శ్రీ కేఆర్ వేణుగోపాల్ సార్, ఆయన మన మధ్యనే ఆన్లైన్లో ఉన్నారు. మరి వారి సందేశాన్ని ఈ సందర్భంగా మనం విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Ms. Vishal Sara, Ms. Doreen Reddy, Mr. G. Gopal, Ms. C. Bonaja, ladies and gentlemen, I am honored to address you today, the 13th September 2020, on the first anniversary of the death of my long-time friend and colleague in the Indian Administrative Service, Mr. B.N. Uganda. He was among the finest of India's civil servants whose services to the country, Andhra Pradesh, Anantapur, were many. His gracious wife, Mrs. Prabhavati Nadella, was a fine scholar teacher, steeped in learning and an exceptionally compassionate person. Dr. Madhareddy has described what this project, financially supported by their daughter-in-law Anupama B. Nadella, intends to do in honor of the memory of this fine couple who are with us no more. The simple object of this 2 crore project is promoting alternate additional livelihoods for women from the families of rain-fed farmers and farm labor in 8 mandals of Anantapur district over the next 1.5 years and also beyond. The existential problem of the farmers and farm labor in Anantapur district is not just a story of their own, but reflects that of more than half the geography of India, as we saw in the wake of the COVID-19 pandemic, manifested by hunger and humongous reverse migration. The concept by which this project tries to answer that predicament is through drought-prone farmers' own direct involvement and participation through their social mobilization, based on building their own people's organizations. That is the key to empower Indian agriculture through stabilizing and sustaining dry-land agriculture, particularly in the context of women farmers and women farm labor. It calls for combining that empowerment with locally developed
relevant technologies for moisture conservation and drought proofing, and creation in these areas of a variety of off-farm employments. Only when dryland agriculture is secured and sustained in this manner, the right to life of the poor in these fragile areas in all its various human development dimensions will be safeguarded. This methodology has been earnestly tested by Kaiser Fraterna in recent times, but we realize we need to fill gaps in people's resources managed by themselves in areas of drought-resistant seed research and timely supply of adequate credit. In filling those gaps, the state should have always a sensitive lead role. That is the philosophy behind this project. We had a civil society leader for doing these in Dr. Malari, and a governance leader in the collector Mr. Janarud. It is in this connection, collector Mr. Janarud is blessing this project by personally inaugurating it. While expressing my profound gratitude to Mr. Janarud and Dr. Malari, I wish the prime movers, owners, and stakeholders of this project, namely the women dryland farmers and women farm laborers and others, every success in their united pursuit of the central objective of this project, which is the empowerment of women in dryland agriculture, including as a means of mitigating chronic migration and its negative consequences for people's human development. Thank you. Please start. Sir, thank you very much, sir, for a wonderful message, which is very much appropriate. Yes, sir, we have received very well. Thank you. Also, we are able to see Lakshmi Madam Garu. Welcome, Madam. So you can't hear now. It's okay. So now I would request our beloved collector, Sri Gandham Chandradu sir, to give as a chief guest a message to the women and also to us. Thank you very much, sir. Sir, good morning. I hope you are able to see me and hear me, sir. Able to see, sir, but hearing not. Seems there was some technical problem. Okay. On this first anniversary of one of the finest civil servants of this country, Sri B.N. Yugandhar Garu, I am happy and delighted that we are able to launch this promoting alternate and additional livelihoods for women rain-fed farmers and farm labor families. And similarly, I would like to thank Ms. Anupama V. Nadella for contributing and conceiving this project and taking it forward in Ananthapuram district. And I would like to thank Action Fraterna Ecology Center, started by Father Ferrer and continued by Ferrer family as well as Dr. Mallaredi Garu, in bringing out so many women and women families and so many other developmental works in Ananthapuram district. I thank them for the good work they are doing.
So I thank Sri K.R. Venugopal Garu for this wonderful message and support that has been extended through his blessings and through his participation today, and also guiding us in taking this project forward. Sri Y.V. Mallareddy Garu, the Director of Action Fraterna Ecology Center, and Miss Doreen Reddy Garu, Director Childline RDT, Miss Vishala Ferrer Garu, Director Women Sector RDT, Miss Banuja Garu, CEO REDS Foundation, Mr. Gopal Garu, Regional Joint Director Retired, Miss Hakim Rizwana Garu, Sujata Garu, Aruna Garu, and ఇక్కడికి వచ్చినటువంటి అందరూ మహిళా మండలందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రమోటింగ్ అడిషనల్ alternate livelihoods for women in rain-fed farmer and farm laborer families in 8 selected mandals of Anantapuram district. The timing of this action, and because of the corona time వలన చాలా మంది రివర్స్ మైగ్రేషన్ లో అనంతపురం జిల్లా నుండి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వారందరూ కూడా తిరిగి రావడం జరిగింది. వారందరికీ లైవ్లీహుడ్ అన్నది ఒక బిగ్ ఇష్యూ. అలాగే రెండవది, యాజ్ పర్ సమ్ స్టడీ, లైవ్లీహుడ్స్ లేకపోవడం వల్ల దాదాపుగా ప్రతిరోజు 10 మంది బలవన్మరణం చేసుకుంటూ ఉన్నారు, అంటే సూసైడ్స్ చేస్తూ ఉన్నారు దేశం మొత్తంలో. సో 10 మంది లైవ్లీహుడ్స్ లేకపోవడం వల్ల చనిపోతూ ఉన్నారు. ఆ 10 మందిలో 7 మంది పని చేయగలిగి ఉండి బట్ స్టిల్ పని లేక, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేక చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ కరోనా టైమ్స్ అలాగే లైవ్లీహుడ్స్ లేకపోవడం వల్ల ఎంతమంది చనిపోతున్నారో చూసుకుంటే, ఈ టైంలో, ఇటువంటి డిఫికల్ట్ టైమ్స్లో లైవ్లీహుడ్స్ ని ప్రమోట్ చేయడానికి అనుపమ వి నాదెల్ల గారు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ K.R. Venugopal గారు, అలాగే మన యాక్షన్ ఫ్రెటర్నా సహకారంతో ఏదైతే ఈ యాక్టివిటీ ప్రమోటింగ్ ఆల్టర్నేట్ అండ్ అడిషనల్ లైవ్లీహుడ్స్ యాక్టివిటీ ఏదైతే ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నామో, దట్ మేక్స్ ఇట్ మోర్ రిలవెంట్, మోర్ అప్రోప్రియేట్ ఆఫ్ దీస్ టైమ్స్. సో దీంట్లో భాగంగా దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఇనిషియల్ గా వితరణ చేయడం అన్నది, దాదాపుగా 3,000 మంది ఉమెన్ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడానికి ఒక స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళడము, అలాగే విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, సోషల్ రికగ్నిషన్ అండ్ డిగ్నిటీ అండ్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్స్, స్పెసిఫిక్ టార్గెట్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం. అది కూడా స్పెసిఫిక్ డెఫినెట్ టైమ్ లైన్స్, నెక్స్ట్ రాబో 1.5 yearలో దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రాపర్ మెజరబుల్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం అన్నది చాలా సంతోషదాయకం. ఇటువంటి ఒక మంచి పనిని చేస్తున్నందుకు ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇది నేనేదో వచ్చి ఇనాగ్రేషన్ చేయడం కాకుండా, ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్, ఐఎమ్ blessed to be being amongst this group, August group, where you are trying to elevate more than 3,000 families in the next 1.5 year, or even more families beyond that. So మీ అందరి మధ్యన ఈరోజు ఉండడం నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ ప్రాజెక్టు చాలా సక్సెస్ఫుల్గా ఇంకా భవిష్యత్తులో మరింత మందికి మేలు చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, మీరు సందర్భోచితంగా సందేశం ఇచ్చినందుకు. యాక్చువల్గా మరి అనంతపురం జిల్లా ఇప్పుడు కరువు దరిద్రము అని
మాత్రమే అనుకోకుండా అనంతపురం జిల్లాలో కూడా ఔత్సాహికులు ఉన్నారు. ఈ విమెన్కు ఒక భిన్నమైనటువంటి ఉపాధి కల్పించి వ్యవసాయ కూలీల నుంచి ఇంకొక రకమైనటువంటి వృత్తిని కానీ చూపించగలిగితే వాళ్ళకు ఒక ఆక్యుపేషనల్ మొబిలిటీ అనేది వస్తుంది, వాళ్ళకు సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మీరు గుర్తు చేసినారు సార్. చాలా సంతోషం. ఇప్పుడు ఈ సందర్భంగా మీ జ్యోతుల మీదుగా 10 మంది విమెన్కు మొదట ఔత్సాహికులుగా వాళ్ళకు చెక్స్ ఇవ్వాలని చెప్పని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మరి వాళ్ళు పిలుస్తారా? మంచి ఒకరి గురించి ఒక మాట అవసరమైంది చెప్పి పిలిచిన వాళ్ళు ఎక్కడ నుంచి వాళ్ళు సో అందరికీ నమస్కారము. ఇప్పుడు ఈ కరువులో కూడా ఏదో ఒక సహాయాన్ని వాళ్ళ కుటుంబానికి అందించాలి, ఒక జీవనోపాధి ద్వారా అని మహిళలకి ఒక్కొక్కరిని పిలుస్తాము, ఒక్కొక్కరు తీసుకోవాలి. ఇప్పుడు ధర్మవరం మండలంలో ఇందిరా తను టైలరింగ్ నేర్చుకున్నారు. తను సొంతంగా పెట్టికోట్ బిజినెస్ అంటే పెట్టికోట్స్ కుట్టి బయట అమ్మాలి అని అనుకుంటున్నారు. తను వేదిక దగ్గరికి వచ్చి కోరుకుంటున్నాము. తను ఎస్సీ లేబర్ గ్రూప్కి సంబంధించి ఇంకొంచెం ముందుకు రామా, ఇటు సైడ్ రండి, అట్లా ఇట్లా తిరిగి సార్. అదేవిధంగా కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామం నుంచి పి ఝాన్సీ తను యాక్సిడెంట్లో భర్తను పోగొట్టుకొని తన కుటుంబాన్ని తను ఉపాధి అదనంగా తీసుకురావాలని చెప్పేసి చీరల వ్యాపారం చేయడానికి తను ముందుకు రావడం జరిగింది. సో తను కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏం చేస్తామో ఇప్పుడు చీరల వ్యాపారం చేస్తారా? తర్వాత మానేరు నుంచే శ్రీకన్య తను ఆల్రెడీ ఒక చిన్న వయసులోనే అంటే 12 సంవత్సరాల్లోనే పెళ్లి చేసి ఇచ్చారు. తను ఫస్ట్ ఆవుల్లో కాసేకి వెళ్ళేది, కానీ తన భర్త కూడా యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఒక కిరాణా షాప్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక బాబు తనకి. సో తనకి కూడా చాలా సంతోషం. అదేవిధంగా వెలుగుప్ప మండలం నుంచి వచ్చిన గంగవరం గ్రామంలో బి నాగమ్మ తను ముందుకు వచ్చి తను కూడా చీరల వ్యాపారం చేయడానికి ముందుకు రావటం జరిగింది. ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు. అదేవిధంగా ఈశ్వరమ్మ తన భర్త ఆరోగ్యం సరిగా లేక తను గ్రామంలో చాలా ఉప్పు నీళ్లు దొరుకుతున్నాయని కళ్యాణదుర్గం నుంచి మినరల్ వాటర్ వచ్చి అందరికీ అందించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రాప్తాడు మండలం నుంచి గాళ్ళపర్తి గ్రామం నుంచి తిరుపాలమ్మ తను ఒంటరి స్త్రీనే, భర్త లేదు, తను కూడా హోటల్ కమ్ కిరాణా షాప్ 2 చేయాలి అనేది అనుకుంటున్నారు. అదేవిధంగా గాళ్ళపర్తి నుంచి టి నర్మదా గారు తను కూడా చీరల వ్యాపారం చేయడానికి గ్రామంలో ఆల్రెడీ మొదలు పెట్టారు, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. తర్వాత కూడేరు మండలం మరుట్ల గ్రామం 2 నుంచి నాగేశ్వరమ్మ గారు తను పొట్టేళ్ల వ్యాపారము అంటే ల్యాండ్లెస్ ఉమెన్, ఆమె భూమి లేదు, తన భర్తకు కూడా ఆరోగ్యం సరిగా లేక అంటే ఆదిలక్ష్మి పేరు మీద ఉన్నదే ఇద్దరికి ఒకే అకౌంట్ వేయడానికి వచ్చారు. ఒకే అకౌంట్. సో నాగేశ్వరమ్మ ఇవ్వాలి. అంటే ఆదిలక్ష్మి కూడా వచ్చి తను గాజుల వ్యాపారం చేయడానికి ముందుకు రావడం జరిగింది. సంఘంలో
అదేవిధంగా ఆటకూరు మండలం తలపూడి గ్రామం నుంచి అరుణ గారు తను కాయగూరల వ్యాపారం ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక బండి పెట్టుకొని ఎక్కువ మోతాదులో అందరికీ అందించాలని అనుకుంటున్నారు. అదే రమణమ్మ తను కూడా టైలరింగ్ నేర్చుకొని చీరల వ్యాపారంతో పాటు టైలరింగ్ రెండు కలిసి చేసుకోవాలని అనుకుంటున్నారు. తను కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ చెప్పినారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీలో ముఖ్యంగా ఈరోజు సండే అయినా కానీ 1 అవర్ మనకు ఇవ్వడం చాలా సంతోషం. అది సార్ మొన్ననే మన కలిసినప్పుడు కూడా నాకు కూడా అనిపించింది సార్, చూస్తే చాలా టైర్డ్ అయిపోయినట్టుగా అనిపించారు. మామూలు పనులకు తోడు కరోనా ఒకటి చాలా దినదినము నిమిషము క్రైసిస్ మేనేజ్మెంట్ ఉన్నట్లుగా ఉందన్నమాట. సో కాబట్టి ఈ ఇప్పుడు సారు మరి వేరే కార్యక్రమంలో వెళ్తారు. తర్వాత మనం ఈరోజు యాక్షన్ టెక్నాలజీ సెంటర్లో పెద్దలు గౌరవనీయులు శ్రీ బిఎన్ యుగంధర్ గారి మొట్టమొదటి వర్ధంతి దినోత్సవం నాడు అలాగే కేఆర్ వేణుగోపాల్ గారు పెద్దలు గౌరవనీయులు వారి యొక్క బ్లెస్సింగ్స్తో ఆశీస్సులతో అనుపమ వి నాదెళ్ల గారి ఆర్థిక సహాయంతో ప్రమోటింగ్ ఆల్టర్నేట్ అండ్ అడిషనల్ లైవ్లీహుడ్స్ ఫర్ Thailand farmer families as well as farm labor women and their families in Anantapuram district. ఈ ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఎన్నో మంచి పనులు చేస్తూ రూరల్ డెవలప్మెంట్లో చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కరోనా టైమ్స్లో ఇంకా చాలా లైవ్లీహుడ్స్ చాలామంది కోల్పోవడం జరిగింది. అలాగే మన అనంతపురం మీ అందరికీ తెలుసు, ఇక్కడ మైగ్రేషన్ అన్నది డిస్ట్రెస్ మైగ్రేషన్ అన్నది చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్. ఈ కరోనా టైమ్స్లో రివర్స్ మైగ్రేషన్ అనేది జరిగింది. అంటే చాలామంది బయటకు వెళ్ళి లైవ్లీహుడ్స్ కోసం వెళ్ళినటువంటి వారు ఈరోజు తిరిగి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వారి యొక్క లైవ్లీహుడ్ అన్నది వారికి ప్రొవైడ్ చేయడం అనేది అత్యంత ఆవశ్యకత ఉన్నటువంటి విషయం. ఇటువంటి క్రిటికల్ టైమ్స్లో అలాగే లైవ్లీహుడ్స్ లేకపోవడం వల్ల చాలామంది హంగర్కి గురవుతున్నారు. అలాగే ఈవెన్ సూసైడ్ కూడా చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటి నుండి బయటికి తీసుకొని రావాలంటే లైవ్లీహుడ్ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి గవర్నమెంట్ సైడ్ నుండి అలాగే జిల్లా యంత్రాంగం తరఫున ఎన్ఆర్ఐ ఉపాధి హామీ పని కావచ్చు, లేదంటే ఇతర లైవ్లీహుడ్ కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు చేయడం జరుగుతుంది. బట్ కంప్లీట్గా 100% అన్నీ కూడా గవర్నమెంట్ లేదంటే జిల్లా యంత్రాంగం చేయడం అన్నది దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో చాలా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ యొక్క సహకారం అనేది చాలా అవసరం. సో అందులో భాగంగా ఈరోజు అనుపమ వి నాదెళ్ల గారి ఆర్థిక సహాయంతో యాక్షన్ ప్యాటర్న్ నుండి దాదాపుగా 2 కోట్ల ఫిలాంథ్రపిక్ ఇనిషియేటివ్ ద్వారా ఈ లైవ్లీహుడ్ అడిషనల్ అండ్ ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ ప్రమోట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రాబో 1.5 ఇయర్లో దాదాపుగా 3,000 కుటుంబాలను ఈ ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకొని వెళ్ళడానికి ఈ స్కీమ్ నిర్దేశించబడింది. దీంట్లో కొంత అసిస్టెంట్స్ వారు పెట్టుకున్నటువంటి డబ్బులకు కొంత అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గ్రామంలో వారు చేయాలనుకుంటున్నటువంటి సస్టైనబుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఈ అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎలా చేయాలి, ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చెప్పేసి డైరెక్టర్ మల్లారెడ్డి గారు చాలా డీటెయిల్గా ఆయన ఇనాగ్రల్ స్పీచ్లోనే చెప్పి ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి, అలాగే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని ఈ విధంగా లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో అనుపమ వి నాదెళ్ల గారి కాకుండా ఇంకా మిగతా దాతలు కూడా ముందుకు వచ్చేసి మన అనంతపురం జిల్లాకి
ఏదైతే డిస్ట్రెస్ మైగ్రేషన్ ఉంది, ఏదైతే లైవ్లీహుడ్స్ ప్రమోషన్లో హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఎప్పుడో రూపొందించి, అంటే ఇంతకుముందు దాదాపుగా 30 సంవత్సరాల 25 సంవత్సరాల క్రితమే ఇటువంటి ఒక ఇవన్నీ ఆలోచించి రూపొందించి దానికి మార్గ నిర్దేశనం చేస్తున్నటువంటి కేఆర్ వేణుగోపాల్ సార్ గారికి, అలాగే వారు ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఈ వయసులో కూడా ఇటువంటి ఇనిషియేటివ్స్లో యాక్టివ్గా ఉంటూ వీటిని ఇంకా మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి నాతో కూడా దాదాపుగా 4-5 సార్లు ఆయన మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఆ ఇనిషియేటివ్కి అలాగే ఇంకా కంటిన్యూడ్ పర్సుయేషన్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ స్కీమ్, ఈ ప్రోగ్రామ్ అన్నది మంచి సక్సెస్ కావాలి. దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా జిల్లా యంత్రాంగం సైడ్ నుండి అలాగే స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ప్రొవైడ్ చేయడానికి, ఫెసిలిటేట్ చేయడానికి ఎల్లప్పుడూ ఉంటానని చెప్పేసి మరొకసారి మన జిల్లాలోని మెట్ట రైతులు, రైతు కూలీల కుటుంబాల నుంచి స్త్రీలకు ప్రత్యామ్నాయ జీవనోపాధులు కల్పించేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రతి కుటుంబంలోనూ కేవలం కూలిపైన, మెట్ట వ్యవసాయం పైన ఆధారపడమే కాకుండా ఒక 3వ రకమైనటువంటి ఆదాయ మార్గాన్ని చూపించాలా అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ 3 రకాలైనటువంటి ఆదాయాలు, 4 రకాలైనటువంటి ఆదాయాలుగా కుటుంబానికి ఉంటే అప్పటికి కూడా వాళ్ళు పెద్ద ధనవంతులు కాకపోయినా కనీసం వాళ్ళకు బాగా కరువుకు తట్టుకునేటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. కరువు వచ్చినా కానీ వాళ్ళు గౌరవంగా బతకగలుగుతారు అనేది దీని వెనుక ఉన్నటువంటి సారాంశము. అందుకోసమనే మన జిల్లాలో ఏదైనా మనం కరువును ఎదుర్కోనాలంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి కుటుంబానికి కూడా 2-3 కనీసం 3-4 రకాలు కూడా ఉంటే కూడా చిన్నవి అయితే కూడా పర్వాలేదు, అయితే వాళ్ళల్లో ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది ఏర్పడుతుంది. మరి ఆ దిశగా చేసినప్పుడే మనం ఈ కరువు నుంచి మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కరువు తట్టుకునేటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. మరి ఆ దిశగా మేము ఇప్పుడు శ్రీమతి అనుపమ గారు ఇచ్చినటువంటి 2 కోట్లకు అదనంగా వీళ్ళు చేసుకున్నటువంటి సేవింగ్స్ ఒక 7 కోట్లు ఉన్నాయి. మొత్తం 9 కోట్లతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ సంవత్సరం. మరి ఇది సంవత్సరం లోపల 10 కోట్లు అవుతుంది. ఆ తర్వాత ఆ 10 కోట్లు కూడా ప్రతి సస్యమిత్ర గ్రూప్లో ఒక 20-25 కుటుంబాలు ఉన్నాయి. ఆ 25 కుటుంబాలే ఒక చిన్న మినీ బ్యాంకుగా దాన్ని నడుపుకుంటారు. ఇది కాన్సెప్ట్ అయితే కొత్తది కాదు కానివ్వండి. అయితే దాన్ని ఒక వాళ్ళ ఆధ్వర్యంలో నడిపే దాంట్లో, ఫెసిలిటేషన్ చేసే దాంట్లో మేము కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మేము వాళ్ళకు సజెస్ట్ చేసేదానికంటే వాళ్ళనే ఒకరితో ఒకరు చర్చించుకొని వాళ్ళకున్నటువంటి బలాల ఆధారంగా, వాళ్ళకున్నటువంటి అవకాశాల ఆధారంగా ఈ లైవ్లీహుడ్స్ ప్రోత్సహించాలా అని చెప్పిననేది ఉద్దేశం. ఎందుకంటే మా అనుభవంలో బయట నుంచి చొప్పించిన లైవ్లీహుడ్స్లో చాలా వరకు ఫెయిల్ అయినాయి. అన్నీ ఫెయిల్ అయినాయని చెప్పను, కానీ బయట నుంచి వచ్చిన ఐడియాస్ చాలా వరకు ఫెయిల్ అయినాయి. అయితే వాళ్ళు ఏదైనా చేసుకోవాలంటే ఇప్పుడు గాజుల వ్యాపారం చేస్తారు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. చీరల వ్యాపారం చేస్తారు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. మేము కార్పెట్స్ వేసేది మొదలుపెట్టాం, కార్పెట్స్ వేసేది మొదలు పెడితే అమ్మలేక కార్యక్రమాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇట్లా బయట నుంచి వచ్చేటి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అది చేయకూడదని కాదు, కానీ అయితే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అవి కూడా చేస్తాం. అయితే ముఖ్యంగా ప్రాధాన్యత మాత్రం వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏదైతే వ్యాపారం కానివ్వండి, పని కానివ్వండి, అది చేస్తే కనీసం ప్రతి మహిళకు ఇంట్లోనే ఉంటూ అదనంగా ఒక 200 రూపాయల ఆదాయం దినానికి రావాలనేది లక్ష్యంగా పెట్టుకొని మేము ఈ ప్రాజెక్టును నిర్దేశించడం అనేది జరిగింది. మరి ఒకసారి నేను మన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించినటువంటి అనుపమ గారికి, అదేవిధంగా కేఆర్ వేణుగోపాల్ సార్కు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి ఒకసారి మన బిఎన్ యుగంధర్ గారు ఒక ఉన్నతమైనటువంటి అధికారి, అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి ఘనత కూడా వీళ్ళిద్దరికీ కూడా ఉంది. మరి ఆయన మరొకసారి మనశ్శాంతి ఉండాలని చెప్పండి కోరుకు సెలవు
25 acres లో సార్. ప్లాన్ చేద్దాం. అంటే ఇంకా వేరే ఏదైనా ఉంటే మళ్ళీ మీరు చేస్తున్న యాక్టివిటీ చాలా చేస్తున్నారు మీరు. వస్తాను, నేను డెఫినెట్గా వస్తాను. చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు మా మీరు తిరుగుతూ ఉన్నారు అసలు. అవును సార్. కాకపోతే మా స్టాఫ్ లో ఒక అకౌంటెంట్ వచ్చింది, ఒక 5 రోజులు క్లోజ్ చేసి ఆఫీస్ అందుకే ఫీల్డ్ అయిపోయారు. అక్కడ చాలా మంది అయితే ఇక్కడ కదిరి ఏరియాలో ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ చాలా మేము సర్వే చేసిన దాంట్లోనే ఒక 4000 మందిని రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. బెంగళూరు, కేరళకు బెట్టింగ్ పోతారు సార్. తాండాస్ అన్ని కూడా కేరళకు బెట్టింగ్ చేస్తారు. 69లో వేస్తాడు. వేరుశనగేసిన టైంలో టమాటా వేస్తాడు. బ్రహ్మాండమైన పంట అంటే అప్పుడు అంత పాపులర్ కాదు టమాటా ఉండేది కానీ, బట్ మంచి ఇది వచ్చింది సార్. మనకు కొన్ని వెజిటబుల్స్ వస్తాయి, అయితే మనకి ఏది గ్యారెంటీగా వస్తుందని చెప్పలేము. అది సమస్య. మా ఇదేమిటంటే 10 ఏళ్ళు మనం ఒక పంటతో ఎక్స్పెరిమెంట్ చేస్తే 10 ఏళ్లలో ఏదైనా 4-5 ఏళ్ళు గ్యారెంటీగా వచ్చిందంటే దట్ ఈస్ రికమెండెడ్. అంతే కదా, అది ప్యాటర్న్ ట్రెండ్ ఏర్పడుతుంది. ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఈల్డ్ ఈజ్ 50%. అంతే ఉంటుంది కానీ 100% అని చెప్పేది ఏది లేదు. 78% చెప్పేది కూడా లేదు. సో ఇది దీంట్లో ఉన్నటువంటి గ్యాప్ సార్. అదే దీంట్లో సమస్య ఏంటంటే దానికోసమనే 7 పంట లేకపోతే ఇంకా ఉత్తరాలు చూసి ఎత్తర కంపని సాగు చేస్తున్నాం. వరకు వస్తున్నట్టే ఇంకా కంపెత్తుకోవడం, బెంగళూరు వెళ్ళిపోవడం, లేకపోతే అక్కడికి వెళ్తేనో వాళ్ళంతా చెప్తున్నది ఏమంటే అక్కడ పని ఇవ్వట్లేదంటే ఎవరు. అంటే ఒక 100 మంది వెళ్తే 2 దొరుకుతుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. పిల్లలతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలందరికీ ఏం చేస్తారంటే 8th క్లాస్ నుండే పనిలోకి వెళ్ళిపోతున్నారు సార్. 8th, 9th చిల్డ్రన్ అందరూ కూడా ఇవి బేదార్ వరకు ఉన్నాయి కదా, దాంట్లో చూడగలుగుతాం సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ తీసుకోను టైం. రైట్.